వెల్కమ్ టు డయల్ వ్యూ. వేటు తప్పదని తెలుసు, కానీ ఎప్పుడు వేస్తారో తెలియదు. కోత అంత సులువు కాదని తెలుసు, కానీ శత్రువుతో ములాఖాత్ అనే ఆరోపణ కదా. నిజం తేలితే మెడపట్టుకొని గెంటేయటం పక్కా అని అందరికీ తెలుసు. అయినా పిల్లి మెడలో గంట కట్టేది ఎవరు? చూద్దాం. కొన్నిసార్లు కళ్ళు మాత్రమే కాదు, కాలం కూడా కనికట్టు చేస్తుంది. కళ్లకు గంతలు కట్టకుండానే నిజాన్ని అబద్ధంగా, అబద్ధాన్ని నిజంగా భ్రమింపజేస్తుంది. రాజకీయంలో అయితే ఇది మరీను. అందుకే బంధం బీటలు వారుతున్నా సరే ఓపిక పట్టారు గులాబీ బాస్. హితులు సన్నిహితులు పొంచి ఉన్న ప్రమాదాన్ని పూసగుచ్చినట్లు చెప్తున్నా సరే రుకో జరా, సబర్ కరో అని సర్ది చెప్పారు. కట్ చేస్తే డాటర్ డైనమైట్గా తయారైంది. డైరెక్ట్గా మేనమామను, అన్నను టార్గెట్ చేసి ఇండైరెక్ట్గా బాస్కే వార్నింగ్ ఇచ్చింది. కట్ చేస్తే గూబ గుయ్యమనేలా గెటౌట్ అనే ఆర్డర్ రీసౌండ్లో కొట్టింది. బీఆర్ఎస్ నుంచి కవిత సస్పెన్షన్ కొందరిని మాత్రమే షాక్లోకి నెట్టేసింది. వేటు వేయటానికి కవిత గల్లీ లీడర్ కాదు, కేసీఆర్ డాటర్ గురు అని వాదించిన వాళ్లను మాత్రమే తలదించుకునేలా చేసింది. కానీ కవిత జైలు నుంచి రిలీజ్ అయిన నాటి నుంచి బీఆర్ఎస్ పాలిటిక్స్ను నిశితంగా గమనిస్తున్న వారందరికీ ఇది ఎప్పుడో తెలుసు. కాస్త లేట్ కావచ్చేమో కానీ కవితను మెడపట్టుకు గెంటేయటం పక్కా అని ఫిక్స్ అయ్యారు. ఇక లేక లీక్ అంటూ దెయ్యాలు సైతాన్లు అంటూ కవిత ప్రెస్ మీట్ పెట్టి ఊగిపోయిన మరుక్షణం నుంచి తుమ్మితే ఊడిపోయే ముక్కు అని కొందరంటే, కాదు ఆరిపోయే దీపమే అంటూ బల్లగుద్ది చెప్పిన పొలిటికల్ పండితులు ఎందరో. ఎందుకో తెలుసా? కవిత శత్రువుల వలలో చిక్కింది అనే నిజం కేసీఆర్కు క్లియర్ కట్గా తెలుసు గనుక. జగదీష్ రెడ్డి, కేటీఆర్, పల్లా రాజేశ్వర్ రెడ్డి, హరీష్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి వంటి సన్నిహితులు మైండ్ బ్లాంక్ అయ్యే సాక్ష్యాలు, నిజాలు గులాబీ బాస్కు అందించారు కనుక. లిక్కర్ కేసులో ఇరుక్కోగానే, ఇంకా క్లియర్ కట్గా చెప్పాలంటే జైలుకు వెళ్లే ముందే ఏం జరుగుతుందో, ఏం జరగబోతోందో కవితకు అంతా తెలుసు అంటారు సన్నిహితులు. ఇంకా చెప్పాలంటే బీజేపీతో కవిత దోస్తీలో భాగంగానే జైలు గేమ్ ప్లాన్ ఆడారు అని కూడా అంటారు. జైలు నుంచి రిలీజ్ అయ్యాక కవిత కేసీఆర్పై పదవి కోసం ప్రెజర్ పెడుతుంది. ఎమ్మెల్సీ కాదు, కేటీఆర్కు ఇచ్చినట్లు నాకు కూడా పార్టీలో ప్రోటోకాల్ పదవి ఉండాలని, ఉండి తీరాలని పట్టు పడుతుందని సవాల్ చేసి మరీ చెప్పారు ఆమె సన్నిహితులు. అలా కుదరని పక్షంలో కవిత తాడో పేడో తేల్చుకుంటుంది. అయితే వేరుకుంపటి లేదా కొత్త పార్టీ పెట్టేందుకు అవకాశాలు ఎక్కువ అని ఓపెన్గానే డిస్కస్ చేసుకున్నారు. కవిత సన్నిహితుల లీక్స్కు తగ్గట్లుగానే క్లియర్ కట్గా మాట్లాడుకుంటే, అంతకు మించి కొందరు నమ్మకమైన వ్యక్తులతో, మరికొందరు సీనియర్ జర్నలిస్టులతో కవితే ఓపెన్గా బీఆర్ఎస్లో ఉండాలని పరిస్థితులపై, కొత్త పార్టీ ఏర్పాటుపై డిస్కస్ చేసింది. ఇది కేసీఆర్ వరకు చేరకుండా ఉంటుందా? గులాబీ బాస్ చెవిన పడింది. నిజం చెప్పాలంటే కేటీఆర్, కేసీఆర్లకు తెలియాలనే కవిత ఇంత ఓపెన్గా కొత్త పార్టీ లీక్ ఇచ్చింది. వేరుకుంపటి పెట్టుకుంటా అని లీక్స్ ఇస్తే నాన్నో అన్నో పిలిచి మాట్లాడతారు అనుకున్నది కవిత. కానీ అక్కడ ఉన్నది కేసీఆర్. ద్రోహం చేయాలనే ఆలోచన వచ్చిందని తెలిస్తే చాలు దూరం పెట్టేసే గులాబీ బాస్ కూతురే కుట్రలు చేస్తోంది, కుట్రలు చేసేవారితో జత కట్టిందని తెలిస్తే ఊరుకుంటాడా? అయినా సరే ఓపిక పట్టాడు. పదుల సంఖ్యలో నిఘా నేత్రాలను కవిత చుట్టూ ఉంచాడు గులాబీ బాస్. కాషాయం టచ్ మాత్రమే కాదు, హస్తంతో కూడా షేక్ హ్యాండ్ కవితకు ఉందని తెలుసుకున్నారు కేసీఆర్. అయినా సరే 1కి 10 సార్లు చెక్ చేసుకున్నారు. రేవంత్ రెడ్డితో కవిత హాట్ లైన్ చర్చలు జరుపుతున్నట్లు పక్కా నిర్ధారించుకున్న తర్వాతే కూతురు కవిత ముఖం కూడా చూడకూడదని డిసైడ్ అయ్యారట కేసీఆర్. అనధికారికంగా పార్టీ నుంచి మాత్రమే కాక కుటుంబం నుంచి కూడా వెలివేశారు గులాబీ బాస్. ఏదో చేద్దామనుకుంటే మరి ఇంకేదో అయ్యింది.
కేసీఆర్ వద్ద పక్కా ఆధారాలతో ఇరుక్కుపోయింది కూతురు కవిత. నేడో రేపో వేటు తప్పదని డిసైడ్ అయిందామె. మనం ఇక కొత్త పార్టీ పెట్టక తప్పదు అని సన్నిహితులకు చెప్పేసింది కవిత. అయితే బీఆర్ఎస్ నుంచి ఎలా వెళ్ళాలి? ఇప్పటికిప్పుడే వెళ్ళిపోవాలా లేక వాళ్ళు వెళ్ళగొట్టే వరకు ఉండాలా అని తనతో తానే యుద్ధం చేసింది కవిత. సస్పెన్షన్ వేటుతో వెళితే సానుభూతి దక్కే ఛాన్స్ ఉంది. ఇక సస్పెన్షన్ వేటు పడ్డాక ఎమ్మెల్సీ పదవికి మాత్రమే కాదు బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి కూడా రామ్ చెప్పేస్తే ఇది నా దమ్ము అంటూ జనాల్లోకి వెళ్ళొచ్చు. బీఆర్ఎస్ను ప్రజాక్షేత్రంలో ఎండగట్టొచ్చు అనేది కవిత మాస్టర్ స్కెచ్. అందుకే తెగే వరకు ప్రెస్ మీట్స్ పెట్టి మరీ లాగింది కవిత. ఒక్క మాటలో చెప్పాలంటే ఆమె కావాలనుకున్నదే చేసింది, ఆమె అనుకున్నదే అయ్యేలా చేసుకుంది. ఇక్కడి వరకు అంతా ఓకే. కానీ కవిత ఇంకా అవగతం చేసుకోలేని చేదు వాస్తవం, అత్యవసరంగా తెలుసుకోవాల్సిన సత్యం ఏమిటంటే కొత్త పార్టీ పెట్టినంత సులువు కాదు రాజకీయ పార్టీని నడపటం. అన్నింటికీ మించి కొత్త రాజకీయ పార్టీలను, సరికొత్తగా పుట్టుకొచ్చే నేతలను ఓట్లతో సీట్లు ఇచ్చేందుకు తెలంగాణ సిద్ధంగా లేదు అని కవిత తెలుసుకోవాలి. అయినా సరే ఏమో గుర్రం ఎగరావచ్చు అనుకుంటే లెట్స్ వెయిట్ అండ్ వాచ్ ఆన్ పొలిటికల్ స్క్రీన్.